సింగరేటి నిరంజన్ రెడ్డి తెలంగాణలో ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు. అంతేకాదు బీఆర్ఎస్లో చాలా కీలకమైన నేత, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చాలా ఆప్తులు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ హయాంలో. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం 33కి ఆ సంఖ్య పడిపోయింది. ఇంకా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. వీటితో పాటు తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, వీటన్నిటి గురించి ఆర్టీవీ అన్సెన్సర్లో మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డితో మనం మాట్లాడదాం. నిరంజన్ రెడ్డి గారు, తెలంగాణలో ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి కంటే ముందు వనపర్తికి చాలా చేశాను అని చెప్తున్న మీరు ఎందుకు ఓడిపోయారు? అంటే గెలుపు ఓటములు చేసిన పనికి సంబంధం ఉంటాయని నేను అనుకోవట్లేదు. తర్వాత గెలిచిన వాళ్ళందరూ గొప్పగా చేసి ఉంటేనే గెలిచినారనో, ఓడిన వాళ్ళు ఏం చేయనందుకే ఓడిపోయినారనో దాన్ని ప్రామాణికంగా తీసుకోలేం. ఈ దేశంలో మహామహులు కూడా చాలా గొప్పగా పనిచేస్తే కూడా ఓడిపోయినారు. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఓడిపోయాడు కదా పోయినసారి. మాట చెప్తున్నాను. కాబట్టి గెలుపోటములు సహజంగా ఉండేటువంటివే. సహజంగానే బాగా పనిచేసినప్పుడు గెలుస్తామనేటువంటి ఆశ మనకుంటుంది, మన అనుయాయులకు ఉంటుంది, అభిమానులకు ఉంటుంది. అట్లా గెలవనప్పుడు ఎందుకు ఓడిపోయినామనేటువంటిది కూడా ప్రశ్న వస్తుంది మీరు అడిగినట్లు. నిరంజన్ రెడ్డి గారు, 39 మంది ఎమ్మెల్యేలను గెలిచి ప్రస్తుతం 33కి పడిపోయింది. ఉప ఎన్నికలో కూడా మీరు ఆ స్థానాన్ని చేజార్చుకున్నారు. 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మరికొంతమంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమైపోతుంది అనే చర్చ జరుగుతుంది. అది తాత్కాలికంగా వాళ్ళు కొంత ప్రయోజనం పొందుతున్నామనేటువంటి భావన కల్పించవచ్చు ప్రజలకు. కానీ ఎప్పుడు కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఒక బలంగా ఉంటారు తప్పిస్తే వాళ్ళే ప్రజాబలం కాదు. ప్రజాబలంతో ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే, ఏ పార్టీకైనా ఏ ఉద్యమానికైనా కూడా. కాబట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి వాళ్ళు పోతే ఆ ప్రజాబలం అంతా వాళ్ళు ఎంబడి మూటగట్టుకొని పోయిందనేటువంటి భావనకు మనకు గురి కావాల్సిన అవసరం లేదు. గతంలో చాలా చూసినాం మనం ఉత్థాన పతనాలు. ఇవాళ మాకు 39 సీట్లు ఉన్నాయి. మీరు అన్నట్లు 4-5 ఇప్పటికే గోడ దాటినారు. 1.8% మాత్రమే డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ అధికార పార్టీకి మాకు. కానీ మీరు ఈ దేశంలో చాలా రాష్ట్రాల ఎన్నికలను మీరు పరిశీలిస్తే, ఉదాహరణకు మనం పక్కలే కింద ఉండేటువంటి తమిళనాడు తీసుకుంటే 4 సీట్లు 5 సీట్లు మాత్రమే వచ్చిన జయలలిత ఏకపక్షంగా మళ్ళీ డిఎంకే 5-6 సీట్లకు పరిమితమయ్యేటట్లు గెలిచి వచ్చింది. కరుణానిధి గారు కూడా 3-4 సీట్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులలో మళ్ళీ జయలలితను 4-5 సీట్లకు పరిమితం చేసి ఆయన ఏకపక్షంగా మొత్తం సీట్లు గెలిచినారు. కాబట్టి 39 ఉండేటువంటి మేము మా సంఖ్యాబలము ఈ గణాంకాలు, దేశంలో ఉండేటువంటి గణాంకాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు మాది చిన్న బలం కాదు అని చెప్తున్నాను అట్లా వాదించేటువంటి వాళ్ళకి. 2, అంతిమంగా ప్రజాక్షేత్రం ప్రజాబలమే. ఒక్కో ఎన్నికల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారంటే అది శాశ్వత తీర్పు కాదు, అది ఒక ఎన్నిక తీర్పే. మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్లో బహుశా భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఎంత నాన్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అయినా, లేదా ఎంత బదనామైన ప్రభుత్వం అయినా 3 ఏళ్లకో 4 ఏళ్లకో చివరి 6 మాసాల ముందు తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఉదాహరణకు మా మీద వ్యతిరేకత వచ్చి ఓడిపోయినామంటే 10 ఏళ్ల పరిపాలన, 9.5 ఏళ్ల పరిపాలన. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ 3 నెలలు తిరగక ముందే అపప్రదన మూట కట్టుకున్నారు. అంటే 3 నెలలు తిరగక ముందు అపప్రదన మూట కట్టుకుంటే అనిపిస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి పార్టీలోను పాలన పైన పట్టు బిగిస్తున్నాడని అనిపిస్తుంది? నేను వ్యక్తిగా చూడట్లేదు, కాంగ్రెస్ పార్టీగా చూస్తున్నాను. కాంగ్రెస్ పార్టీగా ఉంది తప్పిస్తే రేవంత్ రెడ్డిని చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని నేను నమ్మట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్ముతారని నేను అనుకోవట్లేదు. అట్లా రేవంత్ రెడ్డిని చూసే కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మామూలు వాళ్ళు 70,000 80,000 మెజార్టీతో ఎట్లా గెలుస్తారు? నకిరేకల్లో వీరేశం 79,000 80,000 మెజార్టీతో ఎట్లా గెలుస్తాడు? రేవంత్ రెడ్డి 30,000తోనే ఎట్లా గెలుస్తాడు? మా బీఆర్ఎస్ అభ్యర్థి అలంపూర్లో ఉండేటువంటి విజయుడు గెలిచిన అభ్యర్థి 35,000తో ఎట్లా గెలుస్తాడు? మాట చెప్తున్నాను మీకు. సంఖ్యాబలము, పడ్డ ఓట్లు ఇవే ప్రామాణికంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ గెలవడం కంటే బీఆర్ఎస్ ఓడింది రాష్ట్రం. బీఆర్ఎస్ ఆ కారణాలు మాకున్నాయి. ప్రజలకు కూడా మేము విశ్లేషించినాం, ప్రజలకు చెప్పినాం, మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషించారు. రేవంత్ రెడ్డి గొప్పతనం ఏం లేదంటారు అక్కడ. తన గొప్పతనం తన పార్టీని నిలబెట్టేటువంటి క్రమంలో ఉండొచ్చు, కానీ మొత్తం ప్రజాక్షేత్రం మొత్తాన్ని మలిపిన గొప్పతనం ఆయనదని నేను నమ్మట్లేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా నమ్ముతున్నాయని నేను అనుకోవట్లేదు. ఏంటి కాంగ్రెస్ అపప్రద మూట కట్టుకుంటుంది అంటున్నారు? ఏ ఒక ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీని అమలు చేసినారండి వాళ్ళకి? ఒక్క హామీ విద్యారంగంలో వాళ్ళు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ, 10th క్లాస్ పాస్ అయితే, ఇంటర్ పాస్ అయితే, డిగ్రీ పాస్ అయితే, పీజీ పాస్ అయితే, ఎంఫిల్ చేస్తే, పిహెచ్డీ చేస్తే 10,000 నుంచి మొదలు పెట్టుకొని లక్షల దాకా ఇచ్చిండ్రు.
రైతాంగానికి కరెంట్ ఇచ్చిండ్రా, రైతాంగానికి నీళ్ళు ఇచ్చిండ్రా, రైతు బంధు ఇచ్చిండ్రా, రుణమాఫీ చేసిండ్రా, మహిళలకు 2500 ఇచ్చిండ్రా, కౌలు రైతులకు 15,000 ఇచ్చిండ్రా, విద్యుత్ ఉచిత విద్యుత్ ఏది చేయలేదు. రైతు మహిళలకు కరెంటే గతి లేదండి. ఇచ్చారు 15వ తారీఖు చేస్తామని రైతు గారు కరెంటు గతి లేదు. ఏ 15 అండి? వాళ్ళు చెప్పిన 15 రుణమాఫీ వాళ్ళు చెప్పింది ఎప్పుడు? డిసెంబర్ 9. ఇవాళ ఎక్కడున్నాం మనం? జూన్ అయిపోవస్తూ ఉంది. 7 నెలలు పూర్తయి 8వ నెలలకు అడుగు పెడుతోంది ప్రభుత్వము. 5 ఏళ్ల కాల పరిమితి ఉన్న ప్రభుత్వానికి 8 నెలల కాలం చాలా విలువైనటువంటిది. వారంలో 10 రోజుల్లో 2 వారాల్లో చేస్తే అర్థం ఉంది చెప్పిన మాట అమలు. కానీ ఇష్టారీతిగా ఎప్పటికప్పుడు వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతున్నట్టు దాన్ని కూడా మనం ఆ ప్రచారాన్ని కూడా నమ్మి ఇంకా చేయబోతున్నా ఆశ మనం పెట్టుకొని ప్రజలు కూడా ఆ భావన మనకు. నిరంజన్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ప్రధానంగా ఇచ్చారు. అందులో ఒక్కొక్కటి అమలు చేస్తారు. 6 గ్యారంటీలు 13 అంశాలు 420. ఇప్పుడు 15వ తారీఖున మేము రుణమాఫీని అమలు చేయకపోతే అంటూ సవాల్ కూడా విసిరారు. ఒకవేళ అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానంటూ కూడా అన్నారు. అది అపరిపక్వతో ఉన్నటువంటి మాటలు అవి వాళ్ళవి. ఎందుకు చెప్తున్నానంటే మేము మాట్లాడింది ఏంది, హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడింది ఏంది, మీరు 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలకు సంబంధించినవి మీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన మీ పార్టీ ఇచ్చిన అన్నింటినీ కనుక ఏకకాలంలో అమలు చేస్తే, రుణమాఫీతో పాటు మీరు చెప్పిన అన్నీ కనుక ఏకకాలంలో అమలు చేస్తే చేస్తాం, 15 ఆగస్టు చేస్తామని చాలా వీరోచితంగా చెప్పాడు. ఇప్పుడు అన్నీ వదిలేసి ఒక రుణమాఫీకి సంబంధించే మాట్లాడుతాను. రుణమాఫీ ఒకవేళ చేస్తే కూడా జూన్లో ఈ పాటికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా రుణమాఫీ ఎప్పుడు ఇస్తాడండి? అదే రైతు బంధుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కాలయాపన చేసి కమిటీ అని, సబ్ కమిటీ అని, క్యాబినెట్ అని, చర్చ అని దీన్ని ఆగస్టు దాకా లాక్కొని పోయి ఆగస్టులో దీనికోసం ప్రోగు చేసిన కొద్దిపాటి డబ్బుల్ని కొద్దిపాటి రుణమాఫీ ఇచ్చి ఇచ్చినాం అనిపించుకోనికే వాళ్ళు చేసి. ఓకే, మేము హామీలు అమలు చేయడానికి మా దగ్గర పక్క ప్రణాళిక ఉందని చెప్తున్నారు. బిఫోర్ దట్ నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్రసాద్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ తన సభ్యులను ఎలా కాపాడుకోబోతోంది? ఇప్పుడు ఇది ఒక రాజకీయ పార్టీ, అన్ని పార్టీల్లాగా ఈ దేశంలో నైతిక విలువలకు కానీ శాసన విలువలకు కానీ కట్టుబడి ఉండకుండా గెలిపించిన ప్రజల్ని, గెలిపించిన పార్టీని దాటి అవతలికి పోతే వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళని అనర్హులు చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం గతంలో. అంటే మరి ఆ చట్టాన్ని అదే చెప్తున్నాను రోహిత్ గారు, ఆ చట్టాన్ని మరింత ఎక్కువ పదును పెట్టి మేము అమలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నది ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు. నిన్నగాక మొన్న మా నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోతే ఢిల్లీలో ఒక చేతితో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఇంకో చేతితో పోచారం శ్రీనివాసరెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఉందానండి? కాదు నిరంజన్ రెడ్డి గారు, అంటే మీరు చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇదే బీఆర్ఎస్ పార్టీ టీడీపీని విలీనం చేసుకుంది, కాంగ్రెస్ని విలీనం చేసుకుంది, వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. అప్పుడు ఇవేవి మీకు ప్రజాస్వామ్యం ఇవన్నీ కనిపించలేదా? మీరు వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడు వస్తే మేము చేర్చుకోలేవరిని. శాసనసభ పక్షం అటు టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్ప్లిట్ గ్రూప్గా వచ్చి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చట్టం అనుమతించిన పరంగా వాళ్ళు ఒక గ్రూప్గా వచ్చి జాయిన్ అయితే చట్టం అనుమతించిన పరంగానే వాళ్ళని జాయిన్ చేసుకున్నాం. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షంగా తీర్మానం చేసుకొని వస్తే జాయిన్ చేసుకున్నాం, వ్యక్తులుగా జాయిన్ చేసుకోవాలి. ఇది మీరు గమనించాలి. వాళ్ళకి మాకు ఇది చట్ట పరిధిలో అమల్లో ఉండేటువంటిది, చట్టం అనుమతించేటువంటి. రాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫస్ట్ మంత్రివర్గంలో తీసుకున్నది కేసీఆర్ గారు కాదా? అవునా? నేనేమంటానంటే అదే మీకు ప్రామాణికమైతే మీరు మాట్లాడద్దు, ఇంకేం మాట్లాడొద్దు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడొద్దు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడొద్దు. మరి అదే ప్రామాణికమైతే అదే మాట చెప్పమనండి రాహుల్ గాంధీని, అదే మాట చెప్పమనండి ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానాన్ని. వాళ్ళు కూడా చేసిండు కాబట్టి మేము చేస్తున్నాం ఇవన్నీ అని ఒక మాట మాట్లాడామనండి. మరి నైతికత గురించి ఎందుకు మాట్లాడతాడు? నిన్ననే కదండి రాహుల్ గాంధీ తన ఎంపీ సహచరులందరినీ తీసుకొని కుడి చేతితో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఎడమ చేతితో ప్రమాణం చేసి నీతులు వల్లించింది ఎందుకు? మరి ఈ భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికా? కాబట్టి వాళ్ళు అనుసరించమని చెప్తున్నారు దేశానికి. ఏం చెప్తున్నారు అది చర్చిద్దాం. ఒకవేళ సపోజ్ ఏదైనా మేము పొరపాటు చేసినాం, మీకు పొరపాటే ప్రామాణికం అని చెప్పండి. మరి ఈ తప్పునే మేము ప్రామాణికంగా అంగీకరిస్తున్నాం అని చెప్పండి. కానీ చట్టం తీసుకొచ్చేంత వరకు దాన్ని చాలా సందర్భాల్లో ఫాలో అయ్యారు. ఉదాహరణకి 33% రిజర్వేషన్లు ఇవ్వండి మహిళలకు అంటూ మీ పార్టీ నాయకులు ఢిల్లీలో ప్లకార్డులు ప్రదర్శించారు. కానీ 33% సీట్లు మీరు మహిళలకు ఇవ్వలేదు. సో మీరు పోరాడిన విషయం గురించే మీరు సీట్లు ఇవ్వనప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పోరాడుతున్న దాన్ని చట్టానికంటే ముందు అమలు చేయండి అని ఎలా అడుగుతారు? రోహిత్ గారు, విషయం ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఒక అంశాన్ని, ప్రజలకు పనికొచ్చేటువంటి అంశాన్ని చర్చకు పెట్టి అన్ని పార్టీలు చర్చించి కేంద్రంలో పార్లమెంటులో ఒక బిల్లు తీసుకొని వస్తే అమలయ్యేటువంటి విషయం.
ఒక సూచన చేసినప్పుడు ఆ సూచన పార్టీగా పాటించేది కాదు, శాసనంగా పాటించాల్సింది, చట్టంగా రావాల్సింది. చట్టంగా మేము చేయము, కానీ మీరు చెప్పిన కాబట్టి మీరు పెట్టండి మహిళలు అంటే అర్థం లేదు కదా వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే. అంటే మేము పెట్టిన చోట వాళ్ళు మహిళలను పెడతారా? మేము పెట్టినాము ఒక చోట వాళ్ళు మహిళలను పెడతారా? పెట్టరు కదా. మీరు పోరాటం చేసిన దాని మీద మీరు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ క్రియేట్ అయ్యి ఒక మ్యాండేట్ క్రియేట్ అయితే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయో అక్కడ వేరే వాళ్ళని పెట్టలేం కదా. అట్లే మహిళలకు పెట్టమంటున్నాం. నిరంతరంగా ఒక రక్షణ గురించి అడగలేదు. మీరు ఏదైతే రాహుల్ గాంధీ అన్నారో ఫిరాయింపుల చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామన్న దాని గురించి ఇప్పుడు వాళ్ళు మా పార్టీ నాయకులను ఎలా తీసుకుంటారని అడుగుతున్నారు. సో దాని మీద ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. బిఫోర్ దట్ మీరు ఏదైతే గతంలో చేశారో వాళ్ళు కూడా తెలంగాణలో అదే చేస్తున్నారు. రోహిత్ గారు ఒక విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అనేటువంటివి నిజంగానే వ్యక్తిగత ప్రయోజనం కోసమా, ఆ పార్టీ యొక్క ప్రయోజనం కోసమా, అవతల పార్టీ ప్రయోజనం కోసమా, ఒక జనబాహుళ్యం కోసమా? ఎక్కడైనా సరే ఒక ఉద్యమ ప్రస్థానంలో అనివార్యమైనటువంటి రాజీనామాలు మేము చాలా చేసినాం. అని ఉద్యమ ప్రస్థానం తర్వాత కదా ఇవన్నీ చెప్తున్నాను ఆ క్రమంలోనే. కాబట్టి ఈ చేసేటువంటి క్రమంలో అది ప్రజాహితమైంది అనుకుంటేనంటే వాళ్ళు ప్రజా సమూహం నుంచి మద్దతు వస్తేనంటే అదొక అంశం. అది మాత్రమే అంశం కాదు. 2014లో జరిగిన ఫిరాయింపులు అఫ్కోర్స్ ఎల్పీని మీద ఫిరాయింపులు కాదంటున్నాను, జరిగినవి పార్టీ ఫిరాయింపులు కాదంటున్నాను. ఫిరాయింపులు ఏవైతే జరిగినాయో ప్రయత్నాల కోసం జరిగాయి. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు టీఆర్ఎస్కు సంబంధించినటువంటి 10 మంది శాసనసభ్యుల్ని ఆయన అవతల పార్టీలో చేర్చుకున్నారు. మరి దాని మీద మేము పోరాడినాం కదా ఆ రోజు. అంటే పరంగా పోరాడినాం కదా. రాజకీయ పార్టీ అందరూ నెక్స్ట్ తరానికి నేర్పుతున్నారు ఫిరాయింపులు ఎలా చేయాలి, వాటిని ఎలా సమర్థించుకోవాలి. మేము ఫిరాయింపు అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఫాలో అవుతుంది మళ్ళీ, రైట్? కాంగ్రెస్ ఫాలో అయ్యేటువంటి దాన్ని, వాళ్ళు ఉల్లంఘించి ఫాలో అయ్యేటువంటి దాన్ని మీరు డైల్యూట్ చేసి చిన్నగా చేసి చూపిస్తున్నారు. టీఆర్ఎస్ చేసినటువంటి దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారు. టీఆర్ఎస్ చేసింది పార్టీ ఫిరాయింపు కాదు, అవతల పార్టీ స్ప్లిట్ చేసి వస్తేనంటే స్ప్లిట్ గ్రూప్ని మనం యాక్సెప్ట్ చేసి నిరంజన్ రెడ్డి గారు, మీ పార్టీలోంచి నాయకుల్ని చేర్చుకుంటున్న కాంగ్రెస్ మీద మీరు విమర్శలు చేస్తున్నారు. కానీ మీ పార్టీ నాయకులు, మీ పార్టీ చేయి పట్టుకున్న వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? మీ పార్టీలో కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి కూడా కేసీఆర్ పక్కనే కూర్చునేవాడు, కేసీఆర్ నెక్స్ట్ కేసీఆర్ తర్వాత పొజిషన్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకున్నారా? తప్పకుండా చేసుకున్నాం. దీంట్లో ఆత్మపరిశీలన చేసుకుంటే తేలని విషయం ఏముంది చంద్రమౌళి గారు? అంతా అర్థమయ్యేటువంటిదే కదా. తెలంగాణ ఉద్యమ ఫలితాలు అనుభవించడానికి వచ్చి కడుపు నిండిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. దాని గురించి మేము పెద్దగా పట్టించుకోవట్లేదు. తెలంగాణ సమాజమే ఈసడించుకుంటున్నది, ఏయాభావంతో చూస్తుంది అటువంటి వాళ్ళందరినీ కూడా. రాజకీయంగా ఒక పార్టీలో సైద్ధాంతికపరమైనటువంటి చర్చ జరిగి, ఏదైనా ఒక అంశం కేంద్రంగా, ప్రజల అంశం కేంద్రంగా చర్చ జరిగి, వాదోపవాదాలు జరిగి, ఇటు వీళ్ళు స్ప్లిట్ అయ్యి చీలిపోయినారంటే దానికి ఒక అర్థం ఉంది. దాని మీద చర్చ జరుగుతుంది. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా ఏళ్ళు చీలిపోయినాయి, శాఖోపశాఖలైనాయి. అంత మాత్రం చేత భావజాలం అంతరించలే. ఈ దేశంలో కాంగ్రెస్ కూడా ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని విభేదించినటువంటి టోటల్ కాంగ్రెస్ సీనియర్ నాయకత్వం అంతా కూడా సంజీవ్ రెడ్డి నుంచి మొదలు పెడితే మొరార్జీ దేశాయ్ నుంచి, చరణ్ సింగ్ నుంచి, ఈ దేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఇందిరాగాంధీని విభేదించి పక్కకు పోయినటువంటి వాళ్ళే పార్టీ పెట్టిన వాళ్ళే. కానీ ఆయా కాలమాన పరిస్థితులను బట్టి ప్రజాక్షేత్రానికి ఎవరు చేరువగా ఉన్నారు, ఎవరు ప్రజలకు రిఫ్లెక్ట్ అవుతున్నారు అని దాన్ని బట్టి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి 100 మందికి పైగా నాయకులు వెళ్ళిపోయారు. దాంట్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఏంటి పార్టీకి భవిష్యత్తు లేదని వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు, పార్టీలో గౌరవం లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు, పార్టీలో అవమానాలని చెప్పి వెళ్ళిపోతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలో ఎంత హేతుబద్ధత ఉందో మనందరికీ తెలుసు. పచ్చి అవకాశవాదం తప్ప ఇంకోటి లేదు. కాదండి, ఈరోజు టికెట్ అనౌన్స్ చేసి ఈరోజు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి 3 రోజులకు ఇంకో పార్టీలోకి పోతే సిగ్గులేంతనమని మాట్లాడాలి కదా మనం. దాన్ని వాళ్ళు ఈ పార్టీని వీడి ఏదో సిద్ధాంతపరమైన విభేదాలు ఉండి పోతున్న గొప్పవాళ్ళగా మనం ఎట్లా కీర్తిస్తామంటే అటువంటి వాళ్ళందరినీ పచ్చి అవకాశవాదులు వాళ్ళంతా. పార్టీలో అవమానాలు ఉన్నాయి, పార్టీలో రెండండి మర్యాద లేదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిర్మల్ గారు, నేను ఏమంటున్నా అంటే మీకు తెర మీద పైకి కనిపించేటువంటి 10 మంది మాజీ మంత్రులు, లేకుంటే 10 మంది మాజీ ఎమ్మెల్యేలు, లేకుంటే 2-3 ఎమ్మెల్యేలు, కొద్దిమంది నాయకులు, వీళ్ళు మాత్రమే తెలంగాణ భావజాలాన్ని కట్టుబడి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి నాయకులు కాదు. వీళ్ళు కొద్దిమంది మాత్రమే. ప్రజాక్షేత్రంలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి సుమారు 60 లక్షల సభ్యత్వం ఉంది. మేము ఓడిపోయింది కేవలం 4,40,40,000 ఓట్లతోనే.
కాబట్టి మేమేదో మొత్తం అశాంతంగా పడిపోయినాం, ఈ 5-6 మంది సిపాయిలు పోతేనే మొత్తం లోకమంతా ఉల్టాపల్టా అయిందనేటువంటి చర్చకు ఆస్కారం లేదని నేను అంటున్నాను. ఓకే, అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు మధ్యలో 6 నెలల్లోనే 20% బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి వెళ్ళిపోయింది. మీకు ఏం భవిష్యత్తు కనిపిస్తుంది బీఆర్ఎస్కి? ఇప్పుడు బీజేపీకి ఒకనాడు దేశంలో 2 ఎంపీలు ఉన్నాయి. మరి వాళ్ళ సక్సెసివ్గా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందా? కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు పట్టింది. ఇంకేదైనా జాతీయ పార్టీ అంతరించిపోయిందా? అట్లా రావడానికి 20 ఏళ్ళు పట్టింది, మీకు కూడా టైం పట్టుద్దా? లేదే. కాబట్టి ఇది ఒక సుదీర్ఘ ప్రస్థానం చంద్రమౌళి గారు, రాజకీయ ప్రస్థానం. మాది కేవలం 24 ఏళ్ల ప్రస్థానం మాత్రమే. ఈ 24 ఏళ్ల కాలంలో మహాద్భుతాలు సృష్టించినాం మేము. ఏమీ లేని చోట కొత్తగా ఒక ఉద్యమ సంస్థను పెట్టి రాజకీయ రూపం సంతరించుకొని రాష్ట్రం తెచ్చి నిలకడగా పనిచేసి 10 ఏళ్ల అద్భుతమైన పరిపాలనతోన తెలంగాణను భారతదేశ చిత్రపటంలో స్థానంలో పెట్టినాం. మీరు అంత అద్భుతంగా పరిపాలిస్తే ప్రజలు రాజకీయపరమైనటువంటి ఒడిదొడుకులు ఎందుకయ్యారు? అదే చెప్తున్నాను మీకు. రాజకీయపరమైనటువంటి ఒడిదొడుకులు అనేటువంటివి రాష్ట్రం సాధించిన దానికి, ప్రగతి నిర్మాణమైనటువంటి దానికి సంబంధం లేదు. ప్రగతి జరిగేటువంటి క్రమంలో కొంతమంది వెళ్ళిపోతారు, వ్యక్తిగతమైన కోరికలు తీరకనో వాళ్ళకి నచ్చకనో. అంత మాత్రం చేత నవనిర్మాణం జరిగినటువంటిది కాదంటామానండి. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి కితాబులు జీరోనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కితాబులు జీరోనా? కేంద్ర వివిధ మంత్రిత్వ శాఖల కితాబులు వరుసగా వచ్చినటువంటి అవార్డులు ఇవన్నీ జీరోనా? ప్రజలు ఇచ్చిన తీర్పు, ఇవన్నీ ప్రజల తీర్పుని ఏమంటారు? కాబట్టి ఇవన్నీ నమోదై ఉన్నప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానం. ఇందులో తప్పకుండా రాజకీయంగా అభివృద్ధితో పాటు సమాంతరంగా జరగవలసినటువంటి రాజకీయ ప్రక్రియలో తప్పకుండా ఎక్కడో ఒక చోట ప్రజలకు మాకు ఉండేటువంటి ఆ బంధంలో ఎక్కడో కొంత బలహీనంగా ఎక్కడో చోట ఉంది. అది మా కారణమా? మా గ్రాండ్ విజన్ని అర్థం చేసుకోవడంలో ప్రజలు ఏమైనా వెనుకబడ్డారా? లేకుంటే ప్రజల్ని అర్థం చేసుకోవడంలో మేము వెనుకబడ్డామా? మా శ్రేణులు ఏమైనా వెనుకబడ్డాయా? తప్పకుండా సవరించుకోవాల్సిన అంశాలు డెఫినెట్గా మేము సవరించుకుంటాం. అంత మాత్రం చేత ఇతర రాజకీయ పార్టీలకు మాకు పోటీ పెట్టి ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి అనేటువంటిది అసలు అంశమే కాదు నా లెక్కన. ఏమైనా కారణాలు ఐడెంటిఫై చేశారా నిరంజన్ గారు? ఓటమికి 1, 2, 3, 4 ఏమన్నా చెప్పే చాలా సమీక్ష జరిగింది కదా, మీరు కూడా గమనించినారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీక్ష జరిగింది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత సమీక్ష జరిగింది. అసెంబ్లీ ఎన్నికలదేమో నేను ఇంతకుముందే చెప్పాను. పార్లమెంటుకు సంబంధించినంతవరకు ఏమైందంటే స్పష్టంగా కనిపిస్తుంది ఈ దేశంలో కాంగ్రెస్ యొక్క ఘోర వైఫల్యం, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఒక జాతీయ పార్టీగా. ఈ దేశంలో అపసభ్య ధోరణులు కేంద్ర ప్రభుత్వ పరంగా, బీజేపీ పరంగా జరుగుతుంటే అడ్డుకట్ట వేయలేని అశక్తత కాంగ్రెస్ పార్టీది. చివరి సంవత్సరంలో మాత్రమే మేల్కొని కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర, ఈస్ట్ టు వెస్ట్ యాత్ర ఇవి పెట్టుకొని 1 సంవత్సరం మాత్రమే వాళ్ళు పోరాటంలో కనిపించినారు. ఈ లోపల జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. ఓకే, తత్ఫలితంగా వచ్చిన పరిణామం ఏంది ఈ దేశంలో? కానీ మీరు ఎందుకు ఎవరితో కలిసి లెట్ మీ ఫినిష్. మోడీ గారి నేతృత్వంలో ఉండేటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి ఒకవైపు, కాంగ్రెస్ కూటమి ఒకవైపు. కాంగ్రెస్ కూటమి అనడం కంటే కూడా మోడీ అనుకూల కూటమి, మోడీ వ్యతిరేక కూటమి. మోడీ అనుకూల, మోడీ వ్యతిరేక జాతీయ కూటములు రెండు. ఈ కూటముల వైపే ప్రజల దృష్టిని మరల్చడంలో నరేంద్ర మోడీ గారు చాలా సక్సెస్ఫుల్గా పాత్ర పోషించగలిగినారు. కాంగ్రెస్ వైఫల్యం అది. నేను మొదటి నుంచి చెప్తున్నాను ఈ మాట, ఇవాళ కాదు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర ఈ దేశంలో పోషించలేదు. బీజేపీకి రాజకీయ ప్రచారానికి అడ్డుకట్ట వేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దాని అశక్తత, దాని శాతకాంతనం అని చెప్తానే ఉన్నాం, అది నిజమైంది. అంతిమంగా ఏమైంది? మోడీ గారి వ్యూహరచనలో భాగంగా దేశం నిట్ట నిలువున చీలింది, పోలరైజ్ అయిపోయింది. ప్రో మోడీ, యాంటీ మోడీ. ప్రో మోడీ, యాంటీ మోడీలో మేము ప్రోలేము, యాంటీ లేము. మేమే కాదు, ఈ దేశంలో చాలా పార్టీలు ప్రో లేకుండా, యాంటీ లేకుండా ఉండిపోయినాయి. నవీన్ పట్నాయక్ కావచ్చు, మాయావతి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీల మాది బీఆర్ఎస్. ప్రజల దృష్టిలో ఏమైందంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి స్పష్టంగా ఈ నిలువు రేఖ ఒకటి, విభజన రేఖ ఒకటి గీసిన కారణంగా అనుకూల మోడీ, వ్యతిరేక మోడీ అనేటువంటి 2 శిబిరాలుగా ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకత్వాలు కానీ, ప్రజలు కానీ, వాళ్ళ ప్రభావాలు కానీ పాత్ర పోషించడంతో మేము ఎటు కాకుండా ఉండేటువంటి వాళ్ళం మమ్మల్ని ప్రజలు ఇర్రిలవెంట్గా భావించారు. ఐ రీటరేట్ వన్స్ అగైన్, ఇర్రిలవెంట్గా భావించినారు, అప్రస్తుతంగా భావించినారు. అంత మాత్రం చేత ఈ పార్టీల యొక్క ఉనికి లేదనేటువంటి భావన గురి కావద్దు. ఎటు చేరకుండా ఒక స్ట్రాటజిక్గా తప్పు చేసామన్న భావన ఏమైనా ఉందా? తప్పు కాదండి అది. ఎందుకు చేరాలండి? మేము కట్టుబానిసలమా? రాహుల్ గాంధీతోనో మోడీతోనో జాయిన్ కానీ మేము కట్టుబానిసలమా అండి? జీరో అయిపోయారు, స్వతంత్రత లేదా? జీరో అయిపోయారు. మాకు రాజకీయ కానివ్వండి. భారతదేశ స్వాతంత్రం మొదలుపెట్టిన నాడే వచ్చిందానండి? 200 ఏళ్ళు పట్టింది.
తెలంగాణ ఏడాదికే వచ్చింది అనండి, 50 ఏళ్ళు కొట్లాడితే వచ్చింది. ఎస్, తెలంగాణ పునర్నిర్మాణం 10 ఏళ్ళు చేసినాం, ఎదురు చూస్తారు ప్రజలు తప్పకుండా ఎదురు చూస్తాం. రేపు రాబోయే రోజులలో మళ్ళీ పాత్ర పోషిస్తాం. మాకు ఆత్మవిశ్వాసం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. 100% వీల్ రీటరేట్. కేసీఆర్ను అపర చాణక్యుడు అంటాం. చాలా వ్యూహాలు ఆయన వేస్తే ఇంకా తిరుగు ఉండదు. ఎందుకు ఎలక్షన్ల కంటే ముందు నుంచి ఆయన వ్యూహాలన్నీ ఫెయిల్ అవుతూ వచ్చినాయి? ఫెయిల్ పాసు అనేటువంటిది ఉండదండి రాజకీయాలలో. ఆయా సందర్భాలను బట్టి ఒక నిర్ణయాన్ని ప్రజలు హత్తుకుంటారు, ఒక నిర్ణయాన్ని ప్రజలు హత్తుకోరు, అంతే అక్కడ తేడా. ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎన్టీ రామారావు చిటికేస్తే ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయన పెట్టిన మామూలు వ్యక్తులను కూడా అఖండమైన మెజార్టీలు గెలిపించినారు. మరి అదే ఎన్టీ రామారావు నేలకేసి కొట్టినారు, ఓడగొట్టినారు. మాట చెప్తున్నాను. అంత మాత్రం చేత ఎన్టీ రామారావు చిన్నోడైపోయిందా? ఈసారి అది కదా, ఇందిరాగాంధీని కూడా ఓడించినారు. చిన్నదైపోయిందా? ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. పార్టీలోంచి తెలంగాణ పేరు తీసేయటం, ఎమ్మెల్యేలను మార్చకపోవటం, ఎక్కడ పొత్తులు పెట్టుకోకపోవటం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ అనే మాట వస్తుంది. మీరు ఒప్పుకుంటారా? ఒక రాజకీయ పార్టీ యొక్క ఉత్థానానికి కానీ పతనానికి కానీ ఫలానా రీజనే అనుకోవడానికి ఉండదు. కాల పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయి, మల్టిపుల్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అనేక రకాల పాత్ర పోషించినటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకదాంతోనే ఇదైంది, ఒకదాంతోనే ఇది కాలేదని నిర్ధారించలేము. ఏం జరిగిందో ఏం జరగాలో ప్రజాక్షేత్రం నుంచి ఇంకా మాకు ఫీడ్బ్యాక్ ఉంది. వీటన్నింటిని బట్టి డెఫినెట్గా మేము సవరించుకుంటాం. కానీ మేమేదో ఉల్టా పడిపోయినాం, మొత్తం పని అయిపోయింది అనేటువంటి ప్రచారం చేస్తూ ఇతర రాజకీయ పార్టీలు ఏదైతే క్షణికానందము శునకానందం పొందుతున్నాయో అది శాశ్వతం కాదు. అది నేను చెప్పదలుచుకుంది కాదు సార్. మీది దొరల పాలన, గడీల పాలన అనేటువంటి ప్రచారం ఇంపాక్ట్ చూపించిందంటారా? ఏం దొరల పాలన అండి? దొరలంటే ఎవరండి? ఆధునిక యుగంలో కార్పొరేట్లే దొరలు. భూస్వామ్య విధానం ఉందానండి ఇవాళ తెలంగాణలో? అంటే ఎన్నికల తర్వాత భారతదేశంలో ఉందా? మాటకు వస్తే భూ సంస్కరణల చట్టం అమల్లోకి వచ్చినాక గరిష్ట పరిమితి 54 ఎకరాలకు మించిన భూమి ఒక కుటుంబం కలిగి ఉండడానికి వీల్లేదు చట్టపరంగా. ఎవరైనా కలిగి ఉంటే కూడా ప్రభుత్వం దాన్ని పట్టేస్తుంది. ఎవరు కలిగి ఉంటుంది ఇవాళ? కార్పొరేట్. ఇవాళ మీకు 100,000 ఎకరాలు ఎవరికి ఉన్నాయండి? కార్పొరేట్ కంపెనీలకు ఉన్నాయి. అంటే ఆధునిక యుగంలో భూమి ఎక్కువ ఉండి భూస్వామి అనే పదం వాడాలి, దొరలు అనే పదం వాడాలంటే ఎవరికి వర్తింపజేయాలి? ఆ పదాన్ని కార్పొరేట్లకు వర్తింపజేయాలి. మన భావజాలాన్ని కూడా మార్చుకోవాలి. కాదు సార్, మీ 10 సంవత్సరాల పాలన తర్వాత బీఆర్ఎస్లో మార్పు వచ్చిందని ప్రజలకు స్పష్టంగా అర్థమైందా? ఎందుకంటే కేటీఆర్ గారు వెళ్ళి ప్రజలు కలుస్తున్నారు, కేసీఆర్ గారు నేరుగా నాయకులతో మాట్లాడలేదానండి. అంతకుముందు ఎక్కడ కలిశారండి? అందరూ కలిశారు. మేము నిత్యం ప్రజల్లోనే ఉండాం. మరి నేను ఎందుకు ఓడిపోయాను చెప్పండి? అదే ఒకవేళ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కలవలేదు, దాని ప్రభావం పడింది పార్టీ మీద అనుకుంటే, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మీరు 6 డజన్ తీసుకుంటే దాంట్లో నేను ఉంటాను. మరి నేను ఎందుకు ఓడిపోయాను కదా? నేను కూడా సమీక్ష చేసుకున్నాను. కాబట్టి మీరు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలు అనుకున్న దానికంటే ఎక్కువ పని చేసినా ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు రోజు పప్పు, మటను, చికెను రుచికి అవసరమైన అన్నీ పెట్టిన తర్వాత ఒక రోజు ఏమనిపిస్తుంది అంటే, మీకు చింతకాయ తొక్క ఇంటే బాగుండే, నాలుక చప్పబడిపోయింది అనిపిస్తుంది. ప్రజా జీవితం కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు చింతకాయ తొక్క కింద తీస్తారా బీఆర్ఎస్? అంబేద్కర్ను ఓడించిన దేశం అండి ఇది. ప్రజల్ని మనం అన్నిసార్లు ఒకటేలాగా చూడలేము. అంటే ఎక్కడ డ్యామేజ్ జరిగింది? డ్యామేజ్ జరగలేదు. డ్యామేజ్ చేసింది ఎవరు? పార్టీకి ఎక్కువ డ్యామేజ్ ఎవరి వల్ల జరిగింది? పార్టీకి డ్యామేజ్ అని నేను అనను. ప్రజాభిప్రాయము, పర్సెప్షన్ అంటాం మనం. ప్రజల యొక్క ఆలోచన సరళి అది ఒకరోజు ఒక ఘటనతో ఏర్పడదు. క్యుములేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా. క్యుములేటివ్ ఎఫెక్ట్ చెప్తున్నా. ఒక ప్రభుత్వం మీద కానీ, ఒక నాయకుడి మీద కానీ, ఒక సర్కార్ మీద కానీ అనుకూల భావన కానీ వ్యతిరేక భావన కానీ కలగడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి పేరుకుపోతాయి, పైలప్ అవుతాయి అంటారు వాటిని, పేరుకొని పోతాయి. అట్లా మా మీద పేరుకొని పోయినటువంటి వాటిలలో డెలిబరేట్ అండ్ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ విష ప్రచారం నంబర్ 1. వాళ్ళ వ్యూహం, పార్టీలు చెప్తున్నాను, వాళ్ళ వ్యూహాన్ని అవలంబించవు. అంటే విష ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్తారు. రాజకీయంగా వ్యూహం అంటారా దాన్ని? విష ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్తారా? దిగజారుతానం అది. విష ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్తారని ఇప్పుడు కూడా నమ్ముతున్నారు కదా. సత్య ప్రచారం ఇప్పుడు కూడా నమ్ముతున్నారు కదా. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితమే నమ్మినారు కదా. మోడీ గారు 15 లక్షలు తెచ్చిస్తాను అలాదన్నా ఉంటే నమ్మి ఓటేసినారు కదా ఈ దేశంలో. నిజం కాదా? అబద్ధ ప్రచారాలను ఈ దేశంలో ప్రజలు నమ్ముతలేరా? అబద్ధం ప్రచారాలని మనం కూడా ప్రచారం చేయలేదా? రాజకీయ పార్టీలు, మీడియా వాళ్ళు ఏం చెప్తే అదే చేసినాం కదా. కానీ మీరు ఎన్నికల కోసమే పథకాలు తీసుకొచ్చి పెట్టారు. అందులో ఒక ప్రధానంగా డ్యామేజ్ చేసింది అది. దాంతోపాటు కేసుల్లో ఇరుక్కోవడం, లేదంటే మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారు అని అనటానికి నమ్మదగిన ఆధారాలు ఉన్నాయి అని ప్రజలు భావించారని ఒక చర్చ జరుగుతుంది. రోహిత్ గారు, నేను ఏమంటానంటే, మేమేమో నిరంతరం ఈ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సర్కారుగా అనుక్షణం గ్రామం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర రాజధాని దాకా ఏం చేయాలనేది
డిఫరెంట్ టైర్స్లో ఉండేటువంటి మా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మా పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కానీ మా ధ్యాస అంతా దాని మీద పెట్టాం, లగ్నం చేసినాం కంప్లీట్గా. ఈ క్రమంలో వాళ్ళేమో మనం సదుద్దేశంతో ఒక పని చేస్తే దానికి విపరీతార్థాలు జోడించి దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక మాట నేను అంటాను, మీరు ఉదహరించింది పరోక్షంగా దళిత బంధు లాంటివి, ఇతర బీసీ బంధు లాంటివి, మైనారిటీ బంధు లాంటివి ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటివి తెచ్చినప్పుడు కూడా మనం ప్రజలకు వివరించినాం. కానీ లబ్ధిదారులుగా ఉండేటువంటి ప్రజల దగ్గరికి పోయి, ఆ సామాజిక వర్గాల దగ్గరికి పోయి చాలా విపరీతమైనటువంటి చెడు ప్రభావం కలిగేటువంటి విధంగా వాళ్ళు ప్రచారం చేయడమే వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక పథకం ద్వారా ఒక కమ్యూనిటీలో కొంత లబ్ధి చేద్దామని మనం మొదలుపెట్టినప్పుడు ఒకే రోజు అందరికీ జరగదు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఇది మేము కొత్తగా చేసేది కూడా కాదు, మేము చేసేటువంటిది ఒకసారి చేస్తే ఆ కుటుంబానికి జీవితకాలం ఉపయోగపడాలని మేము తెచ్చినాం. కానీ గతంలో కూడా 50-60 ఏళ్ల నుంచి ఈ దేశంలోని వివిధ రాష్ట్రాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడే కంటే ముందు మన ప్రాంతంలో కూడా సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ అని పెట్టినాయి. వాటి ద్వారా లోన్లు ఇచ్చి వినండి లెట్ మీ కంప్లీట్. వాళ్ళు ఉద్దేశించింది కూడా అయితే ఆయా వర్గాలకు మేలు చేయాలని ఉద్దేశించింది. ఆచరణలో అమలైందా కాలేదా అది చర్చ చేస్తే, ఎస్సీ కార్పొరేషన్ కింద ఒక మండలానికి 4 లోన్లు వస్తే అది 70-80 వేలు వాళ్ళు పెట్టుకోవాలి, 10-20 వేలు బ్యాంకు కాన్సెంట్ ఇస్తే తర్వాత ఎప్పుడో సబ్సిడీ వస్తే ఈ రకంగా ఉండేది. అంటే ఎటు ఆకలి తీరేది కాదు, దూప తీరేది కాదు. మరి ఆ రోజు ఒక ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లు పెడితే ఒక మండలంలో ఉండే ఎస్సీలకంతా వాళ్ళు ఇచ్చినారండి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ? కానీ ప్రశ్న ఇక్కడ వాళ్ళ అభివృద్ధి కోసం కాకుండా కేవలం ఓట్ల కోసమే, హైదరాబాద్ ఎన్నికల ముందు దళిత బంధు, ఇంకొక ఎన్నికల ముందు బీసీ బంధు తీసుకొచ్చి ప్రజల విశ్వాసం పొందలేదనేది చర్చ. ఒక్కోసారి మీరు అద్భుతమైన పనులు చేసినాక కూడా ఫలితాలు రాకపోవచ్చు. మేము చేసిన పని 10 ఏళ్ల కాలంలో, 9.5 ఏళ్ల కాలంలో మేము చేసిన పని ఓట్ల కోసం కాదు, ముమ్మాటికి ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగానే చేసినాము. ప్రధానంగా ప్రజలకు అవసరమైనటువంటి బతుకుదెరువు, ఉపాధులు, వృత్తులు పెరిగేటువంటి పని చేసినాం. మంచినీళ్ళు, కరెంటు, వైద్యము, అదేవిధంగా వ్యవసాయము, ఇరిగేషను అద్భుతంగా డెవలప్ చేసినాం. లక్షల సంఖ్యలో ఉపాధులు పెరిగినాయి, ప్రజలు స్వతంత్రంగా బ్రతకగలిగే పరిస్థితి. ఇవి ఉన్నా కూడా మౌలికమైనటువంటి కొన్ని వసతులు లేని, ఏళ్ల తరబడి, శతాబ్దాల తరబడి వెనుకబడిన ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చినాం. ఇక్కడ తప్పు పట్టట్లేదు, కేవలం రాజకీయ దుగ్ధతో వీటిని వ్యతిరేకించి రాజకీయ లబ్ధి కోసమే తీసుకొచ్చారనేది కదా విమర్శ. చంద్రమౌళి గారు, ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ దళిత బంధు వద్దని ప్రకటించినా ఎక్కడైనా? ఇది తప్పని చెప్పినా ఎక్కడైనా? పైపెచ్చు మేము 10 లక్షలు చెప్తే ఇదే దగులుబాజీ కాంగ్రెసు మేము అంబేద్కర్ పథకం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పినారండి. ఒకరోజు కూడా మీరు డిబేట్ పెడతలేరే? 7 నెలలైంది ప్రభుత్వం వచ్చి. మీరంటే ఒక మీ ఆర్టీవీ వెంటలేను, మొత్తం మీడియా దళిత బంధు వద్దన్నారు మీరు, లేదా బాగలేదన్నారు, లేదా దానివల్ల కేసీఆర్ ఓడిపోయిందని మాట్లాడుతున్నారు కదా అందరూ. మరి మేము ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొదలు పెట్టలేదని ఒకరు కూడా ఎందుకు ప్రశ్నించట్లేదండి? అంటే బీఆర్ఎస్కు, కేసీఆర్కు వ్యతిరేకంగా విషయాలని మౌళ్ళు చేయడంలో ఉండేటువంటి శ్రద్ధ రాజకీయ పార్టీలకు కానీ వాటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండే మీడియాకు కానీ నిజమైనటువంటి పాత్ర పోషించాల్సిన, బాధ్యతగా పోషించాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎత్తి చూపడంలో లేదు. కానీ మీ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఇవాళ వర్తమాన సమాజంలో ఉండేటువంటి అతిపెద్ద బలహీనత. మీరు మీ పరిపాలనలో అద్భుతమైన ప్రగతి జరిగింది అంటున్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది తవ్విన కొద్ది గుట్టలుగా. చంద్రమౌళి కాంగ్రెస్ చెప్పేది తీసి పక్కకు పడేసేది రబిష్, ఇట్స్ ఆల్ రబిష్. కానీ వాట్ ది నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనికి ప్రామాణికాలు సూచించేటువంటి ఆ సూచికలు రేవంత్ రెడ్డో లేకుంటే ఇంకెవరో ఇచ్చేటివి కాదు. అవి కేంద్రంలో ఏ సర్కారు పనిచేసినా, రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా, ఈ దేశంలో ఉండేటువంటి సిఏజీ, ఈ దేశంలో ఉండేటువంటి నీతి ఆయోగ్, ఈ దేశంలో ఉండేటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఈ దేశంలో ఉండేటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఈ దేశంలో ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకు, ఈ దేశంలో ఉండేటువంటి వివిధ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు రూఢీ చేసి ఇచ్చేటువంటి కితాబే కితాబ్ అవుతుంది తప్ప రాజకీయ నాయకులు మాట్లాడేది కితాబ్ కాదు. ఓకే, నా ప్రశ్న అది కాదు. మీరు అభివృద్ధి జరిగింది అంటున్నారు, కానీ కాంగ్రెస్ చెప్తుంది అవినీతి జరిగింది గుట్టలుగా అని. కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ కమిటీ, విద్యుత్ కొనుగోళ్ల మీద నరసింహారెడ్డి కమిటీ, సిట్టు జరుగుతుంది, ఏసీబీ జరుగుతుంది. ఇంత అవినీతి జరిగిందా నిజంగా బీఆర్ఎస్ టైంలో? నేను ఒక మాట చెప్పాను మీకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అనేటువంటిది జస్ట్ ఇంపాసిబుల్. ఈ టర్మ్లో వాళ్లకు కంప్లీట్గా వినండి, మొత్తం ఆన్సర్ చెప్పండి. వినండి, ఇది అసాధ్యమైనటువంటి విషయం.
కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల దృష్టి మరల్చడం కోసం గత ప్రభుత్వం ఏ అంశాల ప్రాతిపదికగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసిందో వాటిని డెమాలిష్ చేసేటువంటి ప్రయత్నం. మేము ఇరిగేషన్లో కంట్రీలో నెంబర్ 1 చేసినాం. ఆ ఇరిగేషన్ మీద మసకబారే ప్రయత్నం. అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ కేంద్ర ప్రభుత్వం కొనియాడినటువంటిది. మిషన్ భగీరథ ఫెయిల్ అయిందని ఊర్లలో ట్యాంకర్లు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాం. మరి 9 ఏళ్లలో ఎందుకు ట్యాంకర్లు లేవండి? 9 ఏళ్లలో ఒకవేళ నీళ్లు లేకపోతే ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు రాలేదండి? విద్యుత్ కొనుగోలు అవినీతి అంటున్నారు. వినండి, నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి అడుగుతాను. మీరు అడిగిన దానికే నేను జవాబు చెప్తున్నాను. నేను ఒకటి అడిగితే మీరు ఇంకోటి చెప్తాను. 24 గంటలు 100% మీరు అడిగిందే చెప్తాను. 10 గంటల చర్చ పెట్టినా నేను చెప్తాను. విద్యుత్తు కొనుగోళ్ళు అనేటువంటివి ఒక రాష్ట్రము ఇంకో రాష్ట్ర ప్రభుత్వంతో, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కొంటే అవినీతి జరుగుతుందానండి? రాహుల్ గాంధీని చెప్పమనండి. కేసీఆర్తో తెలంగాణ ప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోలు చేసినటువంటి మా ఛత్తీస్గఢ్ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో అవినీతి పాల్పడిందని రాహుల్ గాంధీ చెప్పమనండి. దమ్ముందా? ఇక్కడ థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉన్న దాని మీద ఒక కమిషన్ వేయడమే చట్టబద్ధం కాదని మేము చెప్తుంటే, రాజ్యాంగపరమైన అంశాన్ని మేము లేవనెత్తుతుంటే, మేధోపరమైనటువంటి ఈ అంశాన్ని చర్చించమంటేనంటే వాడు మాట్లాడిందే అవినీతి జరిగింది కదా అని మాట్లాడితే నేనేం జవాబు చెప్తా? కాబట్టి వాళ్ళు అమలు చేయలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి కీలకమైన రంగాలలో ఎక్కడైతే కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో వాటిని డెమాలిష్ చేసి మసకబారేటట్లు చేసి అక్కడ ముందుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కాదని నేను ఒక చిన్న మాట అడుగుతా. కాళేశ్వరంలో పగుళ్ళు వస్తేనంటే ఓ పక్షపాత మీడియా కావచ్చు, సెక్షన్ ఆఫ్ మీడియానే అని చెప్పేది. రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒంటికాల మీద దుమ్మెత్తిపోసినాయి కదా. ఏది పగుళ్లకు ఏదా మీరు ఇల్లు కట్టుకుంటే కూడా పగులు వస్తుంది. సిమెంట్ క్యూరింగ్ చక్కగా జరగకపోతే వినండి, ఓ భారీ ప్రాజెక్టులు కట్టిన కాడ చిన్న చితగా రిపేర్లు వస్తాయి, చేసుకుంటాం, అది వేరు. 20,000 కోట్ల ప్రాజెక్ట్ వేరు. వినండి అది వేరు. వినండి, నేను మీకు చెప్తున్నా. మీరు ప్రశ్న అడుగుతున్నారు, జవాబు వినేటువంటి ఓపిక మీరు ప్రదర్శించట్లేదు. నా జవాబును మొత్తం వినాలా? కానీ చాలా చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయాలి. చాలా పెద్దది కాబట్టే చెప్తున్నాను. భారతదేశ ప్రజల మనోభావాలతో ఆడుకున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు ఒక గుడి రామాలయాన్ని కడితే మేము కూడా మొక్కుతాం. మా నాయన పేరు కూడా రామరెడ్డి. కానీ దాన్ని ఓ రాజకీయం కోసం వాడుకొని అద్భుతం చేసి చూపించినారే. ఇవి ప్రధాన అర్చకుడు ప్రకటించినాడు, ఇవాళ పేపర్లలో వచ్చింది. రామాలయం ప్రధాన గుడి కురుస్తూ ఉంది, పొట్టుకు పెడతా ఉంది. మరి దేవుడి గుడే పొట్టుకు పెడతా ఉంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పోయి పూజ చేసి ఆయన అక్కడ శంకుస్థాపన చేసి ఈ దేశంలో ఉండేటువంటి మహా స్థపతుల్ని అనేక మందిని ఇన్వాల్వ్ చేసిన రామాలయంలో మరి నీటి పొడుగు పెడతా ఉందంటే, కాళేశ్వరంలో చిన్న రిపేర్ వస్తానంటే భూతాతలు ఇప్పుడు ఏం మాట్లాడతారండి? వీళ్ళు నోరు ఎక్కడ పెట్టుకుంటారు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు ఇప్పుడు? బీజేపీ ఎందుకు మాట్లాడదు ఇప్పుడు? అంటే కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఆలయమా? 100% మోడీ గారు ప్రధానమంత్రి నిర్మించిందే కదా. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఆలయం. ప్రజాధనంతో నిర్మిస్తే ఒకటి, పబ్లిక్ ధనంతో నిర్మిస్తే ఒకటానండి. ఆలయాన్ని ఎవరితో? ప్రధానమంత్రి ఆడిపోతే ఏ ఖర్చుతో పోతాడండి? ప్రైవేట్ విమానం తీసుకుపోతాడా? ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకుపోతాడా? ప్రధానమంత్రిగా పోతాడా? ఆడికి నరేంద్ర మోడీగా పోతాడా? 100% నిధులు ఎక్కడి నుంచి తెచ్చినా అనేది వేరు. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి నేతృత్వంలో నిర్మాణం జరిగిన ఆలయం కదా అది. ఈ దేశ ప్రజలకు మొత్తానికి సంబరంగా ప్రకటిస్తారు కదా. ఓకే, సిగ్గుపడాలి. నిరంజన్ రెడ్డి గారు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ విష ప్రచారం చేసింది అని మీరు అంటున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన ప్రచారం నిజం కాదా? మీరు ప్రచారం చేసింది అది విష ప్రచారమో లేదా నిజ ప్రచారమో నాకు తెలియదు, మీరే చెప్పాలి. కానీ తర్వాత కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక ప్రచారం చేశారు, కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ శ్రేణులంతా బీజేపీకి ఓట్లు వేస్తారని. చూస్తే ఫలితాలు అలాగే వచ్చాయి. మహబూబ్ నగర్లో కూడా అదే జరిగింది. డీకే అరుణకు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఓట్లేశారు. అక్కడ తాము కూర్చున్న కొమ్మను తామే నరికేసుకునే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రవర్తించాయని, అందుకే ఆ ఫలితాలు వచ్చాయి అని ఒక చర్చ జరిగింది. అది థర్డ్ క్లాస్ వాదన వాళ్ళది. అది థర్డ్ క్లాస్ వాదన. ఎందుకు థర్డ్ క్లాస్ వాదన అంటే 2 ఉదాహరణలు చెప్తాను. రేవంత్ రెడ్డి సొంత ఊరు, ఆయన పుట్టిన ఊరు, నా ఊరు అని చెప్పుకునే కొండారెడ్డిపల్లె ఒంగూరు మండలము ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఇవాళ నార్కల్ జిల్లాలో ఉంది, అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో వస్తుంది. బీజేపీకి ఎందుకు లీడ్ వచ్చింది ఆడ? టీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీ ఓటేపించారు ఆడ. సిగ్గుశరం ఉండాలి కదా ఇట్లా మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకు. నేను ముందే చెప్పినా మీకు, 2 కూటములలో భాగంగా ఈ దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలుగా భావించేటువంటి పార్టీలు ఇర్రెలవెంట్ అయినాయి ప్రజల దృష్టిలో. ఈ కూటమి కాదు కాబట్టి, ఇవి అసెంబ్లీ ఎన్నికలు కాదు కాబట్టి మేము పార్లమెంట్కి వేద్దామనుకున్నారు, వేసుకున్నారు. వాళ్ళకి అంతే నమ్మకం ఉంటే అదే సంతోషంతో ఉండమనండి. రాబోయేటువంటి రోజులు కూడా ఎవరు వద్దన్నారు వాళ్ళని? అంతే సంతోషంగా ఉండమనండి.
కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీఆర్ఎస్ అయిపోయింది అనుకుంటానంటే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాళ్ళు మొక్కి ఎందుకు తీసుకుపోతుందండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి పోయి కండువాలు వేసుకుని ఈ దుర్గతి ఎందుకండి వాళ్ళకు? బీఆర్ఎస్ పని అయిపోతే నిజంగానే చేరేటోడు ఉంటే ముఖ్యమంత్రి ఇంటి కాడ కావలిగా చేరాలి కదా, సిగ్గుశరం ఉండాలి కదా. ఎమ్మెల్యేల ఇంటికాడికి పోయి కావాలి కాసి వాళ్ళ మెడలు కాండి వాళ్ళే తోలుకొచ్చుకునే దుర్గతి ఎందుకండి? నిజంగానే బీఆర్ఎస్కు బలం లేకపోతే విస్మరించండి. మరి నిరంజన్ రెడ్డి గారు, వెళ్ళిపోయిన నేతలంతా ఏ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్ళిపోయారని అది వాళ్ళని అడగాలి. అంటే మీరు అన్నారు ఇంతకు ముందు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్ళిపోయారు. ఇప్పుడు పెద్ద వాళ్ళు వయసులో అనుభవంలో వాళ్ళంతా, ఇప్పుడు నేను వాళ్ళ గురించి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం నాకు భావ్యం కాదు. పూర్వపు సహచరులు వాళ్ళంతా కూడా వయసులో హెచ్చు తగ్గులు ఉన్నా కూడా సహచరులుగా పనిచేసినాం మేమంతా కూడా. ఏదైనా ప్రజలు ఇవాళ మీకు ప్రజాక్షేత్రంలో వస్తున్నటువంటి మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళ మీద వస్తున్నటువంటి విమర్శల్ని మీరు ఒకసారి చూడండి. 99 కాదు 100% వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు చెప్తున్నది బయటకు వచ్చి వినట్టు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం నెరవేర్చమని చెప్తున్నారు. అది కాకుండా సమాచారం నెరవేర్చమని చెప్పండి, వాళ్ళ నా ప్రయోజనాలు నెరవేర్చమని చెప్పండి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఇప్పుడు పోచారం గారి నియోజకవర్గమో, కడియం గారి నియోజకవర్గమో, కడియం కూతురు యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనో అర్జెంటుగా 15,000 రైతు బంధు ఇప్పియమనండి. వీళ్ళని ముందర నిలబడి సిపాయిలు అయితే అర్జెంటుగా రుణమాఫీ చేయించమనండి. అర్జెంటుగా మహిళలకు 2,500 ఇప్పియమనండి. దండం పెడతాం మేము కూడా. అబ్బా వీళ్ళు పోయి గొప్ప పని చేయించిండ్రు, రేవంత్ రెడ్డికి లేని కొత్త ఆలోచనలు వీళ్ళు ఇచ్చి వీళ్ళ నైపుణ్యం వీళ్ళ అనుభవం అంతా కూడా జోడించి ఆయనతో గొప్ప పని చేసిండ్రని మేము కూడా కితాబిస్తాం. చేస్తారానండి వీళ్ళు? అంటే సార్ ఏం మాటలండి వాళ్ళు? పోతే పోయినరు ఆడ పడి ఉండండి, ఎవడొద్దన్నాడు? మీ ఇష్టం, మీకు ఇక్కడ బాగాలేదో ఆడ బాగుంది పోండి, మంచిగా ఉండండి, ఎవడొద్దన్నాడు? మీరు పోవడంతోనే ఏదో ఆడ గొప్ప మార్పు జరిగి మళ్ళీ ప్రజలకు ఏదో గొప్ప మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుందనే ఆ భ్రమలెందుకు కల్పించే ప్రయత్నం చేస్తారు? అబాస్ పాలవుతారు వాళ్ళు. ఒక్క నిమిషం నిరంజన్ రెడ్డి గారు, ఆ నేతలు వెళ్ళిపోవడం ద్వారా పార్టీకి ఏ విధమైన లాభము ఉండదా? ఏ పార్టీకి? వెళ్ళిన పార్టీకి, ఏ పార్టీలోకి అయితే నేతలు వెళ్తారో ఆ పార్టీకి ఏ విధమైన ఉపయోగం ఉండదా? నేను ఒక మాట చెప్పాను, ఇది కూడా ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను 1 గంటకు, ఆ అంశాలు కూడా చెప్తాను, మళ్ళీ మీ టీవీలో కూడా వస్తాయి. ప్రియం చేస్తున్నాను ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ మొన్న భారతదేశంలో జరిగినటువంటి వాళ్ళ యొక్క ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో పూర్ పర్ఫార్మెన్స్ కానీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ కానీ ఉండేటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేసి ఆ 5 రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి 3-4 ఇన్ఛార్జీలు పెట్టినారు. ప్రత్యేకంగా పెట్టి వాళ్ళకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అన్నది కాంగ్రెస్ అధిష్టానం లేఖ ఇచ్చింది, విడుదల చేసింది, మీడియాలో వచ్చింది. అందులో తెలంగాణ కూడా ఉంది. 3 పరిశీలకులను ఇచ్చినారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం. ఏమని? బీజేపీ గెలవడం అనేటువంటిది భరించరానటువంటిది, సహించరానటువంటిది, అనూహ్యంగా బీజేపీ ఎట్లా గెలిచింది, మీ పర్ఫార్మెన్స్ ఎందుకు బాగాలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విఫలమైందని నేను చెప్పడం కాదండి, కాంగ్రెస్ అధిష్టానం కమిటీ వేసింది ఎందుకు విఫలమైందో కనుక్కోమని. వీళ్ళు పోయి ఆడదాన్ని కాపాడతారానండి? ఈ 5-6 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీ రథాన్ని భుజాల మీదకి ఎత్తుకొని ఆకాశం వైపు తీసుకుపోతారానండి? ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్కు సీట్లు రాకపోవచ్చు పార్లమెంట్ ఎన్నికలలో, మీరు సంబరపడండి, మాకు అభ్యంతరం లేదు, సంతోషపడండి. ఇంకో 4-5 ఏళ్ళు మళ్ళీ పార్లమెంట్ వచ్చేదాకా లేదు, ఇది లేదనుకొని మీరు విస్మరించి ఉండండి, మేము లేమనుకోండి, సంతోషమే. కానీ 4 ఉన్న బీజేపీ 8కి ఎందుకు పోయింది అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ కదా మేధోమదనం చేసుకుంటున్నది. నువ్వు ఇక్కడ నీ ముఖం చెల్లుబాటు కోసం 4 ఎమ్మెల్యేలను తోలుకొని వచ్చి జాయిన్ చేసి బీఆర్ఎస్ అయిపోయింది, నేను బీజేపీ ఎందుకు పెరిగింది అనేటువంటి దానికి నీ జవాబు లేదు కదా. కాంగ్రెస్ 4 ఉన్న బీజేపీ 8కి ఎందుకు వెళ్ళిందని అనుకోవాలా? 9 ఉన్న బీఆర్ఎస్ 0కి ఎందుకు పడిపోయింది? 3 ఉన్న కాంగ్రెస్ 8కి ఎందుకు వెళ్ళింది అనుకోవాల్సిన అవసరం ముందే చెప్పాను కదా. కాంగ్రెస్ యొక్క ఘోరమైనటువంటి వైఫల్యం కారణంగా గత 10 సంవత్సరాల కాలంలో, దశాబ్దంలో ఈ దేశ రాజకీయాలలో నిజంగా పాత్ర పోషించాల్సినటువంటి సమయంలో కాంగ్రెస్ పాత్ర పోషించలే. ఉదాహరణకి నేను అడగోలు మాటలు చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పినా ఆన్ రికార్డ్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లక్షల మంది జనం, ప్రపంచ చారిత్రాత్మకమైనటువంటి రైతుల యొక్క ఉద్యమం నడిచింది. మీడియా, మోడీ గారికి అమ్ముడు పోయినటువంటి మీడియా ఈ దేశంలో చాలా మటుకు మీడియా సంస్థలు, పత్రికలు కానీ టీవీలు కానీ ఆ రైతుల ఉద్యమాన్ని గొప్పగా చూపలే. కానీ అదే ఉద్యమం 16 నెలలు నడిచిన తర్వాత మోడీ గారు దిగి వచ్చి జాతికి క్షమాపణ చెప్పి చెంపలేసుకొని క్షమించండి నన్ను అని చెప్పి రైతాంగాన్ని అడిగారు, ఈ దేశ రైతాంగాన్ని. ఎందుకు ఈ మాట? లెట్ మీ కంప్లీట్. ఎందుకు కాంగ్రెస్ వైఫల్యం చెందిందని నేను చెప్తున్నాను అంటే, రైతులు
నడి రోడ్డుకు వచ్చి 16 నెలలు ఆందోళన చేస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ పోయేటువంటి నైతికత లేదా, ఉద్యమానికి మద్దతుగా పోయే నైతికత లేదా అన్నాడు. ఎందుకు లేదు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏవైతే నల్ల చట్టాలు తెచ్చిందో అదే నల్ల చట్టాలు తేవడానికి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారండి. నేను ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో డాక్యుమెంట్తో చూపించాను. కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకి ముఖం లేదు. అక్కడ పోతే రైతులు కొడతారు, వీపులు వాళ్ళు కొడతారు, అందుకని వీళ్ళు పోలేకపోయినారు. కాబట్టి ఒక వినాలి మీరు, ఒక అద్భుతమైనటువంటి ప్రజా చైతన్యంతో ఉండేటువంటి రైతాంగ ఉద్యమం ఈ దేశంలో వస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని అద్భుతంగా వాడుకొని వాళ్ళ అధికారంలో రాగలిగే అవకాశం దాన్ని కాంగ్రెస్ ఎందుకు చేజార్చుకున్నది? వాళ్ళ చేతగాంతనం, ముందు చూపు లేనితనం. అట్లా అనేక అంశాలు ఈ దేశంలో అనేక అంశాలు బీజేపీని కార్నర్ చేయదగిన తెలంగాణ పాత్ర పోషించి తెలంగాణ విషయం గురించి మాట్లాడు. దేవిక మేము క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఉద్యమ కాలం నుంచి కూడా మీరు కేసీఆర్ గారితోనే ఉన్నారండి, మరి ఇప్పుడు కేసీఆర్ గారి పస తగ్గింది అనొచ్చా? అమ్మా, ఉద్యమ కాలం నుంచి కూడా మీరు కేసీఆర్ వెంటే ఉన్నారు, అప్పటి నుంచి కూడా చూసుకుంటే, మరి ఇప్పుడు కేసీఆర్ గారి పస తగ్గింది అనొచ్చా? కేసీఆర్ గారి పస తగ్గింది అనొచ్చా? వ్యక్తుల పస అట్లా ఉండదమ్మా. ఇది ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంటుంది నాయకత్వం ఎప్పుడు కూడా, అంతే తప్ప వ్యక్తులకు సంబంధించినటువంటిది కాదు. మీరు మళ్ళీ వ్యక్తులకు దాన్ని చిన్నగా చేసి డౌన్ సైజ్ చేసి చూసేటువంటిది. నిరంజన్ రెడ్డి గారు అమ్మాయి అడిగిన క్వశ్చన్లో అర్థం ఏంటంటే, ఒకప్పుడు కేసీఆర్ మాటలు తోటాల్లో ఉండేవి, కానీ మొన్న ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ ఆ తోటాలు ఎందుకు రావడం లేదు? అన్ని అమ్ముల పొదల్ని ఒకసారి వదులుకుంటామండి. అమ్ముల పొదలు కొన్ని దాచిపెడతాం కదా, సందర్భాని కోసం కాలానుగుణంగా వాడడం కోసం దాచిపెట్టుకుంటాం కదా. కవిత లిక్కర్ స్కామ్ పై మీ అభిప్రాయం ఏంటండి? ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పినాం కదమ్మా. స్కామ్ ఏముందమ్మా దాంట్లో? ఆ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది, ఏ ప్రభుత్వాలైనా పాలసీలు చేస్తాయి. ఆ పాలసీ తప్ప ఒప్ప అనేటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. ఓ ఏజెన్సీని పెట్టి తప్ప అని ఎట్లా చెప్తారండి? ఇది కూడా పార్టీకి పెద్ద డ్యామేజ్ అనొచ్చా? డ్యామేజ్ అని నేను అనను. వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి ఒక అంశంగా, ఒక అస్త్రంగా పనికొచ్చింది. చాలా అస్త్రాలతో పాటు అదొక అస్త్రంగా పనికొచ్చింది. విద్యుత్ కొనుగోలు విషయంలో న్యాయ వ్యవస్థను తప్పుపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కానీ కవిత లిక్కర్ కేసులో మాత్రం న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయబద్ధంగా పోరాడతామని అన్నారు. ఇందులో కమిషన్ వేయడం అనేటువంటి దాన్నే బేసిక్గా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉండగా, చట్టబద్ధమైనటువంటిది ఉండగా, చట్టబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, పాలసీల మీద కమిషన్ వేయడమే కరెక్ట్ కాదని ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను మేము పోస్ట్ చేసినాం. దీన్ని ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులు దీన్ని నిర్ధారించలేరు. దీని నిర్ధారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, కమిషన్కు నియమించబడినటువంటి వ్యక్తి న్యాయకోవిధులు, రిటైర్డ్ జడ్జు, దురదృష్టవశాత్తు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినారు. అది మాకు ఆక్షేపణీయం. అదే విషయం కేసీఆర్ గారు చెప్పినారు, దాంట్లో తప్పేం లేదు. సార్, నిరంజన్ రెడ్డి గారు, కవిత జైలుకి వెళ్ళి 100 రోజులు అవుతుంది ఇప్పటికీ, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటివరకు వెళ్ళి పరామర్శించలేదు. ఎందువల్ల? అదండి, పోతే ఎందుకు పోయినారంటారు కదా మీరే. అది ఇప్పుడు కేసీఆర్కు నా సాంగత్యం కేసీఆర్తో ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి, అంతకంటే ముందు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు 30 ఏళ్లుగా చాలా క్రియాశీలకంగా కేసీఆర్తో నాకు అనుబంధం ఉంది. వ్యక్తిగతంగా, రాజకీయంగా అనుబంధం ఉంది. ప్రభుత్వంలో ఆయన వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించారు ఎప్పుడు కూడా. అది కుటుంబ సభ్యులు కావచ్చు, సహచరులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. తెలంగాణ అంశంగా కేంద్రీకృతమై ఉండేటువంటి సమకాలీన అంశాలు తప్ప మిగతా వాటిని అసలు ఆయన పట్టించుకోడు, ఖాతరు చేయడు. ఇది చాలామందికి తెలియదు. వ్యక్తుల గురించి ఏదో ఆలోచిస్తారని, లేకుంటే వాళ్ళ ఉన్నతికో వాళ్ళ యొక్క అధోగతికో ఏదో ఆయన ప్లాన్ చేస్తారని, ఇదంతా శుద్ధాబద్ధం. ఆయన ఫోకస్ అంతా కూడా ఇష్యూ బేస్డ్గా ఉంటుంది. తెలంగాణ ఫోకస్డ్గా ఉంటుంది, ఇష్యూ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి కవితను ఒక కూతురుగా సహజంగానే ఏ తండ్రికైనా ఉండేటువంటి ఆ వాత్సల్యము, ప్రేమ, బాధ ఉంటుంది ఆయనకు. అంత మాత్రం చేత దానికోసం బెంబేలు ఎత్తిపోయి ఏదో మొత్తం రాజకీయ పార్టీని, సమాజాన్ని పణంగా పెట్టి ఏందో ఆతృత పడేటువంటి చిన్న మనిషి కాదు కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ నుంచి పిలిపొచ్చింది సార్. సో అంటే 5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో కేసీఆర్లో భయం మొదలైతే అనుకోవచ్చా? రాజశేఖర రెడ్డి 26 మంది ఉన్నప్పుడు 10 మందిని రాజశేఖర రెడ్డి లాక్కుంటే, 16 మంది ఉన్నప్పుడు 10 మందిని రాజశేఖర రెడ్డి లాక్కుంటేనే మేము భయపడలేదు. ఇదో పెద్ద విషయమా అమ్మ? ఇటువంటివన్నీ వాళ్ళ దృష్టిలో సుడిగుండాలు, పెద్ద తుఫాన్లు, మా దృష్టిలో అవన్నీ చాలా చిన్న అంశాలు. కాంగ్రెస్లోకి మీరు ఎప్పుడు వెళ్తున్నారు? కాంగ్రెస్ మీకేమైనా ఆఫర్ చేసిందా? ఏమ్మా, కాంగ్రెస్లోకి మీరు ఎప్పుడు వెళ్తున్నారు? అటువంటి మాట అడిగే సాహసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎవరు చేయరు నా గురించి అయితే. చిట్ట చివరి తెలంగాణ జెండా కప్పుకొని పాడే ఎవరైనా భవిష్యత్తులో నా అభిమానులు, లేకుంటే శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మోస్తే తెలంగాణ జెండాతో మోయబడేటువంటి పాడే నాదే ఉంటుంది.
మీరు వెళ్తారని కాదు, వాళ్ళందరికీ మీరు పిలుస్తున్నారు కాబట్టి మీకేమైనా అట్లాంటి ఆఫర్ వచ్చిందా? అప్సైడ్ సార్ ప్రతి నాయకుడు ఇదే చెప్తాడు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇదే మాట అన్నారు, నేను చనిపోతే నా పైన టీడీపీ జెండా కప్పాలని. తర్వాత ఆయన పార్టీ మారారు, మీ పార్టీకి వచ్చారు, కాంగ్రెస్కి వెళ్ళారు. ఆయన అడగాలి, అందరి వ్యక్తిత్వాలు ఒకటి కావు కదా brother. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న కూడా ఏమన్నారు, అదే అంటున్నాను, అందరి పోయినటువంటి వాళ్ళ నిబద్ధతను మాకు అంటగట్టి ఆలోచించకండి. అది వాళ్ళని అడగాల్సినటువంటి ప్రశ్నలు, వాళ్ళ వ్యక్తిత్వం అది. వాళ్ళని బెరీజ్ వేసుకోవాలంటే వాళ్ళని అడిగి బెరీజ్ వేసుకోవాలి. వాళ్ళ విషయంలో, వాళ్ళ వ్యక్తిత్వం విషయంలో నేనేం చెప్పాను ఇప్పుడు. అలా మీకు ఏమైనా కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చిందా? నాకు రాదండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అన్టచ్డ్ ఫెలోని నేనే మా టీఆర్ఎస్ పార్టీలో. ఓకే, నిరంజన్ రెడ్డి గారు, ధరణి విషయంలో చాలా తప్పులు జరిగినాయి. చాలా బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా భూములు మార్చుకునే ప్రయత్నం జరిగింది. కొండలకు గుట్టలకు కూడా డబ్బులు ఇచ్చేశారు, దాన్ని మార్పులు చేస్తున్నారు. ఈ మార్పులు మీరు అంగీకరిస్తారా? చంద్రమౌళి గారు, నేను ఏమంటున్నానంటే చట్టపరమైనటువంటి అంశాలలో కొన్ని మార్పులు చేసినప్పుడు ఒక కేసీఆర్ కూర్చొని రాసిన డ్రాఫ్ట్ కాదు అది. రెవెన్యూ సెక్రటరీ ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు, లా సెక్రటరీ ఉంటారు, లీగల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకుంటారు, అన్నీ చేసిండ్రు. ధరణి అనేటువంటిది మనం ఇన్ని ఆప్షన్స్ పెడితే ప్రజలకు సంబంధించినటువంటి లావాదేవీలన్నింటికి, భూ సంబంధిత అంశాలన్నిటికీ ఈ ఆప్షన్స్, ఈ మాడ్యూల్స్ సరిపోతాయని మనం కొన్ని పెట్టినాం. ఆచరణకు వచ్చేటప్పటికి కొన్ని అవసరం ఏర్పడ్డాయి కొత్తగా, ఇంకా అదనంగా చేర్చవలసినవి. అవి నిరంతరం అనుభవాన్ని బట్టి నిరంతరం చేర్చుకుంటూ పోతాం. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ధరణి అనేటువంటిది తప్పు అని ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అంటలేదు. ఒకవేళ వాళ్ళు ఎన్నికల సమయంలో అన్నదే నిజమైతే, ఎన్నికల సమయంలో ఏమన్నారు, ధరణిని తీసి బంగాళాఖాతాలో ఇస్తామన్నారు. మనం 7 నెలలు వెళ్ళిపోయింది, 8 నెలలు పడుతున్నాం వారం అయితే. మరి రేవంత్ రెడ్డి గారు ధరణిని బంగాళాఖాతాలో ఎందుకు వేయలే? దాంట్లో అవసరమైన మార్పులు చేర్పులు మాత్రం, ఇది మేము ఆనాడు చెప్పినాం, ఇవాళ చెప్తున్నాం, అదే మాట ఇలా కాంగ్రెస్ చెప్తా ఉంది. ధరణిలో అవసరమైన మేరకు మార్పులు చేర్పులు 1. 2, కొండలగుట్టలు 7 నెలలు అయింది కదండి ఈ సర్కారు వచ్చి. ఫలానా ఊర్లో ఫలానా సర్వే నెంబరు, ఫలానా చంద్రమౌళి గారిది, ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది కొండలకే ఇచ్చిండ్రు కాబట్టి ఈయన తప్పుగా తీసుకున్నాడు కాబట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఈయన నుంచి తిరిగి వాపస్ రికవర్ చేస్తున్నాం అని అనొచ్చు కదా ప్రభుత్వం. ఎందుకంటలేదు? చేతనైతలేదా? చట్టం తెలుస్తలేదా? కానీ మీకేం అనిపిస్తుందా కొండలకు గుట్టలకు ఇవ్వడం తప్పు, అలా ఇవ్వకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది? తప్పు అంటున్నాను, ఇచ్చినారు అనే మాట తప్పు అంటున్నాను, శుద్ధాబద్ధం అంటున్నాను నేను. 1,52,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి పట్టదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నది ఉంది. ఎక్కడైనా మీకు వ్యవసాయ భూమి ఉంది, మీకున్న కారణాల చేత మీరు శిస్తు చేయలే ఈ సంవత్సరం, మీరు శిస్తు చేసింది లేనిది నా దృష్టిలో లేదు, మీకు రైతు బంధు వచ్చింది, ఓకే. నిజంగానే శాశ్వతంగా శిస్తు చేయడానికి అనువుగా లేని భూమి అనుకోండి, అది మీ ఊరు వాళ్ళు ఊరుకుంటారా అండి? ఈ చంద్రమౌళి అనేట ఆయన మేమంతా వ్యవసాయం చేస్తున్నాం, ఈయన వ్యవసాయం చేయకుండానే డబ్బులు తీసుకొని ఫిర్యాదు రాసి పంపించేస్తారు కలెక్టర్కి. కానీ అట్లా నేనేమంటున్నా అంటే, లేవంటారా? వినండి, నేను చెప్పేది వింటలేరు మీరు. నేను చెప్పేది మొత్తం వినండి. 1,52,00,000 ఎకరాల సాగుయోగ్యమైన భూమికి సుమారు 70 లక్షల 69 పాయింట్ సంథింగ్ లక్షల మంది రైతులకు ఇచ్చినప్పుడు 72,815 కోట్లు 11 విడతల్లో మేము ఇచ్చేసినాం మా ప్రభుత్వం ఉన్న టైంలో. ఇందులో ఇప్పుడు ఈ సర్కారు వచ్చి 7 నెలలు అయింది. ఇగో ఫలానా ఊర్లో మొత్తం కలిపి వెరసి ఇన్ని కొండల గుట్టలకు ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టమని దమ్ముంటే పెడుతున్నారు. రిపోర్ట్ పెడతారండి, తయారు చేస్తున్నారు. 50 ఎకరాలు 100 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఎకరాలు ఉంటే ఎక్కడ 1,52,00,000 ఎకరాలు, ఎక్కడ కొన్ని వేల ఎకరాలు, అవి సవరించుకోదగిన పొరపాట్లు అంటున్నాను. ఏ ప్రభుత్వమైనా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలనా క్రమంలో ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులు కొన్ని ఉంటాయి, పాలనా క్రమంలో అనుకోకుండా జరిగే పొరపాట్లు కొన్ని ఉంటాయి. ఆ అనుకోకుండా జరిగే పొరపాట్లు సరిదిద్దుకోదగిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉందని ఆయలా చెప్పినాం, ఇవాళ చెప్తున్నాం మేము. ఇప్పుడు అదే పని ఆ ప్రభుత్వం చేస్తూ ఉంది. నిరంజన్ రెడ్డి గారు, ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎదుగుతుంది, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకుని పార్టీని కాపాడుకుంటాం, ప్రజల్ని కాపాడుకుంటాం. ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కొనసాగుతారు. ఊగిసలాడేటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచించాం. వెళ్ళిపోయినా పర్వాలేదా? మరికొంతమంది వెళ్ళిపోయి ఆలోచించమంటున్నాను. బీఆర్ఎస్ వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. విలీనం అయిపోయినా పర్వాలేదా? మేము వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. ప్రజలు వాళ్ళని ఒక బాధ్యతగా, ఒక చిత్తశుద్ధితోనే ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళని ఎన్నుకున్నటువంటి ప్రజలకు వాళ్ళు వెనుపోటు పొడిచి వాళ్ళను నడిబదారికి ఇచ్చేసి వాళ్ళు స్వార్థం చూసుకుంటామంటే దానికి మనం చేయగలిగేది ఏం లేదు. ఇటు రేవంత్ రెడ్డి కూడా పాత కాంగ్రెస్ నేతలందరినీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ టీడీపీకి పునర్వైభవం గురించి ఎక్కువ మాట్లాడినండి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలని. మీ మూలాలు కూడా టీడీపీలో ఉన్నాయి. మీరు టీడీపీ వైపు చూసే అవకాశం ఏమైనా ఉందా? లేదండి.
అటువంటిది లేదు. చంద్రబాబు నాయుడు ఆశ కూడా నెరవేరదు. అదంతా ఒట్టి పొలిటికల్ డ్రామా. ఇక్కడ జరిగేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు. తెలంగాణ నేల మీద తెలంగాణ అంశం కేంద్రీకృతంగానే భవిష్యత్ రాజకీయాలు కూడా ఉంటాయి, మీరు చూస్తారు. నిరంజన్ రెడ్డి గారు, ఇదే మాట మీ పార్టీ అధినేత కేసీఆర్ అలాగే కేటీఆర్ కూడా ఆంధ్రాలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి సర్కార్ అన్నారు, కానీ అది రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. సో వచ్చేది అండి ఇప్పటికి మాకు తెలుస్తున్న సమాచారం మేరకి వెలువడుతున్నటువంటి సర్వేల ఆధారంగా చూస్తే ఆయన వస్తాడు అని అనిపిస్తూ ఉంది అని చెప్పినారు. ఇంతే, ఆయన వాడిన భాష కూడా ఇదే నేను చెప్పేది. ఏపీ ఫలితాలు మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మీ మూలాలు కూడా టీడీపీలో ఉన్నాయి కాబట్టి, మీరు టీడీపీ నుంచే రాజకీయ రంగేట్రం చేశారు కాబట్టి ఏపీ ఫలితాలను ఎలా చూస్తారు? అక్కడ ప్రజలు తీర్పు ఇచ్చినారు. ప్రజా తీర్పును ఎవరైనా శిరసావహించాల్సింది కదా. అంటే మీరు ఆనందపడుతున్నారా? మీ మా పక్క రాష్ట్రం గురించి నాకెందుకండి దిగులు? నాకు తెలంగాణ గురించి దిగులు ఉంటుంది అస్తమానం. జాతీయ రాజకీయాలు వచ్చినప్పుడు కేంద్రం గురించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ఎవరు పరిపాలన చేసినా గొప్పగా బతకాలని ఒక మనిషిగా, ఒక సగటు రాజకీయ నాయకుడిగా, ఒక మానవతావాదిగా నేను పరిపూర్ణంగా కోరుకుంటాను. ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణానికి కృషి జరగాలి, వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. పార్టీ అంతర్గత వేదికల్లో ఇంకా ఆ అంశం చర్చకు రాలేదు. అది అంతర్గత వేదికల్లో చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మీడియాలో వచ్చేటువంటి వార్తల వల్లనో, సోషల్ మీడియాలో వచ్చే వార్తల వల్లనో అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు వాళ్ళు మారడము, ఉండడము, కొనసాగడం అనేది జరగదు. మా పార్టీ బాధ్యతగా కూర్చొని ఇప్పుడు ఉండేటువంటి అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు వాళ్ళు నిర్వర్తించేటువంటి బాధ్యతల గురించి వాళ్ళు వివరించిన తర్వాత మార్పులు ఏమైనా అవసరమని నిజంగానే పార్టీ భావిస్తే ఆలోచిస్తాం. మేమైతే అట్లా అనుకోవట్లేదు. సార్, నిరంజన్ రెడ్డి గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ జరగడం సాధ్యమే అంటారా? దానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది? లక్షల కోట్లని నేను అన్నాను, కానీ కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి మాట, ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటంటే సుమారు 40,000 కోట్లు అవసరం పడతాయని చెప్పినారు. వాళ్ళ దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇప్పుడు మళ్ళీ 30,000 కోట్లు అంటున్నారు. మొన్న 10,000 కోట్లు తగ్గించేసినారు రుణమాఫీకి అవసరమైనటువంటి డబ్బులని. ఈ కీలకమైన అంశం మీద నేను ప్రస్తావించి చెప్పిన మొన్న 4 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా. రుణమాఫీ మీరు కట్ ఆఫ్ ఎప్పటి నుంచి పెడుతున్నారు? వాళ్ళు మొన్న డిసెంబర్ 23 వరకు పెట్టినారు. ఓకే, 2023 డిసెంబర్ వరకు పెట్టినారు కట్ ఆఫ్. అంతకుముందు ఎప్పుడు పెట్టినారు? 18 డిసెంబర్ పెట్టినారు. కానీ 18 డిసెంబర్కు ఎన్నికలకు పోయే ముందు వాళ్ళు చెప్పిన మాట ఏంటి? కేసీఆర్ రుణమాఫీ సరిగ్గా చేయలే, అందరికీ రాలే, మొత్తం రుణమాఫీ ఎవరికి రాలేదో, మొదటి నుంచి ఇప్పటికీ రుణమాఫీ ఎవరికి రాలేదో వాళ్ళందరికీ మేము చేస్తామని మాట ఇచ్చినా లేదా? కేసీఆర్ సరిగ్గా చేయలేదన్న మాట చెప్పినరా లేదా? మేము వాస్తవంగా 28,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం 2 విడతలు కలిపి. కేవలం 4-5 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉండే ఎన్నికలకు పోయినప్పుడు. ఇవి కూడా ఎన్నికల తర్వాత చేస్తామని నిజం చెప్పినాం. రైతాంగ ప్రజలు ఆతృతగా ఉండ్రి, మాకు రావాల్సి ఉండే రాలేదన్న కొంత బాధ ఉండేవాళ్ళకి. కాంగ్రెస్ మాట నమ్మినారు. కాంగ్రెస్ ఏం చెప్పింది? మేము మొత్తం చేస్తామన్నారు. మరి మొత్తం చేస్తామన్నప్పుడు కేసీఆర్ హయాంలో అమలు కానటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి రుణమాఫీకి సర్కార్ బాధ్యత వహిస్తుందా, వహించదా? మీరు అడగాలి వాళ్ళని. ఇప్పుడు ఈ ప్రశ్న రాబట్టాలి వాళ్ళ నుంచి, ప్రజలకు చెప్పాలి మీరు బాధ్యతగా. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళలో కూడా రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ భూమిలో 92.5% భూమి, అంటే 1,52,00,000 ఎకరాలకు గాను సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతాంగం చేతుల్లోనే ఉంది. కాబట్టి 5 ఎకరాల లోపు ఉండేటువంటి ఏ ఒక్క రైతుకు కూడా, ఏ బ్యాంకు కూడా ఈ రాష్ట్రంలో 5 ఎకరాలకు 2 లక్షల రుణం ఇవ్వలేదు. కాబట్టి ఎక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇస్తే, ఆ ఎక్కువ భూమి ఉన్న రైతులు ఎంతమంది అంటే మీరు ఇప్పుడు 30,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు, కానీ అంత కూడా కాదు. ఎందుకు కాదు? 2 లక్షలు రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ జాబితా విడుదల చేయమని చెప్పినాం మేము. బ్యాంకుల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా జాబితా విడుదల చేయండి. అప్పుడు అమౌంట్ మనకు లెక్క తెలుస్తుందన్నాం. చేస్తలేదు ప్రభుత్వం. కాబట్టి ఇందులో 2 రుణమాఫీ అనేటువంటిది మొత్తానికి మొత్తం వర్తింపజేసి ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి రుణమాఫీలో మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ చేస్తే ఎంత అమౌంట్ అవుతుందో వాళ్ళు ప్రకటించాలి. ఇది ప్రకటించకుండా గందరగోళం పెట్టి సగం చెప్పి మేము చేస్తున్నామని చెప్పి ఆత్రుతగా 15 ఆగస్టు ముహూర్తం గర్భిణి కూడా దాల్చలేదు, కొడుకు పుట్టినట్టు తొట్ల కడుతున్నట్టు సంబరాలు చేస్తున్నారు వాళ్ళు ఊర్లల్లో. క్యాబినెట్ నిర్ణయించిందని గ్రామాలలో రుణమాఫీ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి, రేవంత్ సర్కారుకు అదేంటి పూల వర్షము, తర్వాత పాలు పోస్తున్నారు. ఏమైనా అర్థం ఉందానండి? అంటే కాంగ్రెస్కి రుణమాఫీ అంశంలో చిత్తశుద్ధి లేదంటారు మీరు? అసలు లేదు. వాళ్ళు ఇప్పుడు పెరిగినటువంటి రైతు బంధు ఇవ్వాలంటే ఎంత డబ్బు అవుతుందండి? వాళ్ళు పెంచి ఇస్తామనేటువంటి పెన్షన్లు ఇస్తే ఎంత అవుతుందండి?
పెన్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇస్తారా, మీరు మాట ఇచ్చినప్పటి నుంచి ఇస్తారా? ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇస్తే ఎంత అవుతుంది? రుణమాఫీకి ఎంత అవుతుంది? మీరు హామీ ఇచ్చినటువంటి మొత్తం డబ్బులు ఇస్తే 1,20,000 కోట్లు అవుతుంది. లెక్కేసి చెప్పింది డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. ఆర్థిక గణాంకాలను లెక్కేసి టీవీలలో చెప్పినారు. ఎలక్షన్స్ అప్పుడే చెప్పినారు ఆయన, ఎన్నికల తర్వాత కూడా చెప్పినారు ఆయన. ఇంకో గొప్ప మాట కూడా చెప్పినారు, ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తప్పును అంగీకరించి మేమేదో ఎన్నికల కోసం కొన్ని చెప్పినాం, కొన్ని అయితే కొన్ని కావు, ఇప్పుడైతే ఇవే చేస్తాం, ఇవి చేయలేము, మా ఆర్థిక పరిస్థితి అని ఏడవండి అని చెప్పినారు. అదైనా పాటించాలి కదా వాళ్ళు. నిరంజన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు నేను ఆయన గురించి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే హిమాన్స్ పై కూడా నేను ఆయన గురించి మాట్లాడాను, నేను అతని గురించి మాట్లాడినండి. కవిత లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నారు. ఇటు కేసీఆర్ పై చాలా అవకతవకలు జరిగాయంటూ విచారణలు ఎదుర్కొంటున్నారు. హిమాన్స్ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. సిల్లీ అండి, అదంతా సిల్లీ, చాలా చీప్ వ్యవహారాలు అవన్నీ కూడా. నేతలు టార్గెట్ చేశారా? చాలా సిల్లీ అండి. రోహిత్ గారు, ఒక రాజకీయ పార్టీ గెలిచినప్పుడు రాష్ట్రంలో ఎటువంటి హుందాతనం ఉండాలి? నిన్నటి దాకా ఒకవేళ రాజకీయ ఘర్షణలతో ఏదైనా ఘర్షణాత్మక వైఖరితో కొంత పరుషంగా ఎవరైనా మాట్లాడి ఉంటే కూడా గెలిచిన వాళ్ళు ఉదాత్తత చూపించి, ఆ పార్టీ కానీ ఆ నాయకత్వం కానీ వివిధ స్థానాల్లో గెలిచిన వాళ్ళు కానీ ఉదాత్తత ప్రదర్శించి కలుపుకొని పోయేటువంటి విధంగా పోతే వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారండి. గెలిచిన తెల్లారంగానే ఓడిపోయినటువంటి వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయడము, కోడిగుడ్లు వేయడము, వెకిలి చేయడము, హెకిలి చేసి మాట్లాడడము, ఆ పార్టీల కార్యకర్తలకు సంబంధించిన బిల్లులు ఆపేయడము, వాళ్ళని అవమానించినట్లు ఇదానండి రాజకీయం. బిల్లు ఆగిపోయినాయి. నాదేముంటుందండి, నాకు వ్యవసాయం తప్ప బిల్లు లేవు. కానీ థర్డ్ క్లాస్ అప్రోచ్ అంటున్నది, మోస్ట్ థర్డ్ క్లాస్ అప్రోచ్ ఇది. ఫైనల్గా తెలంగాణ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్సెన్సర్డ్ వేదిక నుంచి? ఇప్పుడు ప్రజల్ని ఇదే అడిగినా నేను. మా నియోజకవర్గంలో తిరుగుతూ ఇతర నియోజకవర్గాలు పోయినప్పుడు, ఉమ్మడి జిల్లాలో పోయినప్పుడు, సార్ మా పెన్షన్ రాలేని ఎవరు, సార్ మా రైతు బంధు రాలేదని ఎవరు, మరి మీరే కదమ్మా ప్రభుత్వాన్ని మారాలని కోరుకున్నారు కదా, మరి ఏం చేద్దాం చెప్పండి అంటే, ఏం చేద్దాం సారు, ఒక మోటామే చెప్పిన సామెత మీకు చెప్తున్నా, ప్రజలకు ఇదే వర్తింపజేయాలని. ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటే వాడు కొట్టినా తిట్టినా భరించాలి కదా, అట్లుంది మా పని అని చెప్తున్నారు. కాబట్టి ఈ దుష్టపాలనను ప్రజలు భరిస్తూనే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం మెడ మీద కత్తి పెడుతూనే, ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నిలదీస్తూనే ముందుకు సాగాలి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నిరంజన్ రెడ్డి గారు. ఆర్టీవీకి వచ్చి అన్సెన్సర్లో పార్టిసిపేట్ చేసి ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇవి తెలంగాణ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.